Hello and welcome to Tara IAS. Think IAS, Think Tara. Myself Venkat Devarkonda, I'm your current affairs faculty. ఈరోజు రివైజ్ అండ్ రైజ్ సెషన్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నేషనల్ క్వాంటమ్ మిషన్. సో క్వాంటమ్ టెక్నాలజీ మీద ఖచ్చితంగా మనం అయితే క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఇది ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తుంది. సో క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి, దీంట్లో ఉండే ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఏంటో నేను ప్రీవియస్ సెషన్స్లో చాలాసార్లు చెప్పాను. సో అది కొంచెం మెయిన్స్ ఓరియంటెడ్గా ఉంటుంది. బట్ మనం ఇక్కడ ప్రిలిమ్స్ రిలేటెడ్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను ఎక్కువగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు క్వాంటమ్ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకేనా? బట్ బ్రీఫ్గా ఒక 2 పాయింట్స్ చెప్తాను చూడండి. క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఒక 2 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ మీద రన్ అవుతుంది. ఒకటి సూపర్ పొజిషన్, రెండవది ఎంటాంగిల్మెంట్. సూపర్ పొజిషన్ అంటే ఏం లేదమ్మా, ఒక ఎలిమెంట్ అనేది ఒకే పాయింట్ ఆఫ్ టైంలో మల్టిపుల్ స్టేట్స్లో ఉంటుంది. జనరల్గా నార్మల్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి ఉంటే 0 అనే స్టేట్లో ఉంటాయి, లేదా 1 అనే స్టేట్లో ఉంటాయి. ఇవి నార్మల్ ఎలిమెంట్స్. బట్ క్వాంటమ్ టెక్నాలజీలో మనకు కనిపించే పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మల్టిపుల్ స్టేట్లో ఉంటాయి అన్నమాట. లైక్ ఒకే పాయింట్ ఆఫ్ టైంలో ఇది 0 అనే స్టేట్లో ఉంటుంది, యాజ్ వెల్ as 1 అనే స్టేట్లో ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ డిఫరెన్స్ అనమాట. నార్మల్ కంప్యూటర్స్కి క్వాంటమ్ కంప్యూటర్స్కి మధ్య ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే ఇదే. ఓకేనా? సో నార్మల్ కంప్యూటర్స్లో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 0 కానీ 1 అనే స్టేట్లో కానీ ఏదైనా ఒక స్టేట్లో మాత్రమే ఉంటుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. బట్ క్వాంటమ్ కంప్యూటర్స్లో మనకి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మల్టిపుల్ స్టేట్లో ఉంటాయి ఒకే పాయింట్ ఆఫ్ టైంలో. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎంటాంగిల్మెంట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2 పార్టికల్స్ని లింక్ చేస్తాం లేదా ఇంటర్ కనెక్ట్ చేస్తాం. ఇలా ఇంటర్ కనెక్ట్ చేయడం ద్వారా ఒక దాంట్లో చేంజ్ తీసుకొస్తే ఆటోమేటిక్గా రెండో దాంట్లో కూడా చేంజ్ అనేది వచ్చేస్తుంది, అంతే. సో మనం నార్మల్ కంప్యూటర్స్లో యూజ్ చేసేది బైనరీ బిట్స్. క్వాంటమ్ టెక్నాలజీ ఆర్ క్వాంటమ్ కంప్యూటర్స్లో మనం యూజ్ చేసే బిట్స్ని క్యూబిట్స్ అంటాము. సో క్వాంటమ్ టెక్నాలజీలో మనకి కనిపించే ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏంటంటే క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఈ పదం గుర్తుపెట్టుకోండి. సో క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. సో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒకసారి ఈ సారథి సెషన్స్లో ఉంటుంది, ఒకసారి చూడండి క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్. అండ్ ఇన్ జనరల్గా ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ మనం కమ్యూనికేషన్ పర్పస్కి యూజ్ చేస్తాం అనమాట. 2 మినిస్ట్రీస్ ఆర్ 2 మినిస్టర్స్ కమ్యూనికేట్ చేసుకోవాలి అని అనుకుంటే ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ని యూజ్ చేయొచ్చు. ఇది శాటిలైట్తో లింక్ అయి ఉంటుంది. సో తొందరగా వేరే వాళ్ళు వచ్చి హ్యాక్ చేయడం కానీ ఈవ్స్ డ్రాపింగ్ కానీ ఇటువంటివి చేయలేరు అనమాట. ఓకే, రైట్. అండ్ ఫైనల్గా ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో పార్లమెంట్ క్వశ్చన్స్లో కూడా ఇది వచ్చింది. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్, ఒకసారి చూడండి. సో ఈ పర్టికులర్ నేషనల్ క్వాంటమ్ మిషన్ని మనం ఎప్పుడు లాంచ్ చేసామంటే 2023 19th ఏప్రిల్లో లాంచ్ చేయడం అనేది జరిగింది. దీనికి అలొకేట్ చేసిన అమౌంట్ వచ్చేసరికి 6003 crores అనమాట. దీని ఒక టైం పీరియడ్ వచ్చేసరికి 2023 to 24 అండ్ 2030 to 31, అంటే 8 years టైం పీరియడ్ అనమాట. ఓకేనా? సో 8 years మిషన్ ఇది. సో 8 yearsలో మనం ఏం చేయాలి అంటే ఈ క్వాంటమ్ బిట్స్ ఉన్నాయి కదా, నథింగ్ బట్ క్యూబిట్స్ ఉన్నాయి కదా, ఆ కెపాసిటీని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంత కెపాసిటీని ఎస్టాబ్లిష్ చేయాలి 8 yearsలో అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ 3 సెగ్రిగేషన్స్ ఉంటాయి. ఫస్ట్ 3 yearsలో మనం 20 to 50 క్యూబిట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి, అంటే ఆ కెపాసిటీని మనం అచీవ్ చేయాలి. ఆ తర్వాత మొత్తం 5 yearsలో మనం 50 to 100 క్యూబిట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఓవరాల్గా 8 yearsలో 50 to 1000 క్యూబిట్స్ యొక్క కెపాసిటీని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకేనా? మనకి ఎక్కువగా అడిగే ఛాన్స్ ఇదే ఉంటుంది, ఎందుకంటే బ్రాడ్ టార్గెట్ 8 years వచ్చేసరికి 50 to 1000 క్యూబిట్స్. మైక్రో టార్గెట్స్ మనం ఇక్కడ చూసాము. 3 yearsలో వచ్చేసరికి 20 to 50 క్యూబిట్స్, 5 yearsలో 50 to 100 క్యూబిట్స్, 8 yearsలో 50 to 1000 క్యూబిట్స్ అనమాట. ఓకేనా? రైట్. సో ఈ కెపాసిటీ ఎస్టాబ్లిష్మెంట్తో పాటు ఇంకొక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్. ఇంత మనం మాట్లాడుకున్నాం కదా, కమ్యూనికేషన్ పర్పస్కి యూజ్ చేస్తామనేది. సో ఆ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగా డెవలప్ చేయాలి. సో ఎంత రేంజ్తో డెవలప్ చేయాలి అంటే 2000 kilometers అనమాట. అంటే ఇక్కడ ఒక పర్సన్ 1 ఉన్నాడు, ఇక్కడ ఇంకొక పర్సన్ 2 ఉన్నారు. సో వీళ్ళిద్దరూ సేఫ్గా కమ్యూనికేషన్ చేసుకోవాలి. సో వీళ్ళు గ్రౌండ్ స్టేషన్స్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటారు బై యూజింగ్ శాటిలైట్ టెక్నాలజీ. సో మ్యాక్సిమం రేంజ్ వచ్చేసరికి 2000 kilometers అనమాట. అంటే 2000 kilometers దూరంలో ఉన్నా సరే ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అనే టెక్నాలజీని యూజ్ చేసుకొని ఒక సేఫ్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్ ఛానల్ని వాళ్ళు యూజ్ చేసుకునే స్టేజ్లో మనం ఈ టెక్నాలజీని డెవలప్ చేయాలి. అండ్ ఫైనల్గా ఈ మిషన్ ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని హబ్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని మనం థీమాటిక్ హబ్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఎన్ని థీమాటిక్ హబ్స్ని ఎస్టాబ్లిష్ చేశారంటే 4 అనమాట. ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఈ 4 ఏవైతే ఉన్నాయో వీటిని కింద మల్టిపుల్ ఆప్షన్స్లో అడిగి ఇన్కరెక్ట్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో చూడండి. ఫస్ట్ హబ్ వచ్చేసరికి క్వాంటమ్ కంప్యూటింగ్, సెకండ్ వన్ వచ్చేసరికి క్వాంటమ్ కమ్యూనికేషన్, ఆ తర్వాత క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, ఆ తర్వాత క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్. నేమ్స్ గుర్తుపెట్టుకోండి, కంప్యూటింగ్, కమ్యూనికేషన్.
sensing and metrology, materials and devices. So these are the 4 thematic hubs under National Quantum Mission. Okay, right. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, దేర్ ఈజ్ ఎ బ్రాడ్ మిషన్ కాల్డ్ పిఎంస్టియాక్ ఆర్ పిఎంఎస్టిఐఏసి. సో దీంట్లో మనకి టోటల్గా 9 మిషన్స్ ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేను తర్వాత ఇంకొక సెషన్ చేస్తున్నాను దీని మీద. సో 9 మిషన్స్ ఉంటాయి. ఈ 9 మిషన్స్లో ఒక మిషనే ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్. సో డైరెక్ట్గా మనకి ప్రిలిమ్స్లో ఒక స్టేట్మెంట్ రావచ్చు అనమాట. ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది పిఎంస్టియాక్లో ఒక మిషన్ అని చెప్పి అంటారు, అది కరెక్టే. సో టోటల్గా పిఎంస్టియాక్లో మనకి 9 మిషన్స్ ఉంటాయి. ఆ 9 మిషన్స్లో ఒక మిషనే నేషనల్ క్వాంటమ్ మిషన్. ఓకేనా? సో నేషనల్ క్వాంటమ్ మిషన్ యొక్క మెయిన్ ఆర్ బ్రాడ్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే డిజిటల్ ఇండియాని మనం అచీవ్ చేయాలి, లేదా మేక్ ఇన్ ఇండియా, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, లేదా వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్, ఇలా టార్గెట్స్ పెట్టుకున్నాం కదా. సో వాటిని అచీవ్ చేయడానికి ఈ మిషన్ మనం తీసుకొచ్చామన్నమాట. సో ఓవరాల్గా నేషనల్ క్వాంటమ్ మిషన్ కానీ క్వాంటమ్ టెక్నాలజీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్. వాటి యొక్క మీనింగ్స్ ఏంటో చెప్పాను, అది ఒకసారి చూసుకోండి. క్వాంటమ్ కి డిస్ట్రిబ్యూషన్, దాంట్లో మనం శాటిలైట్ బేస్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తాము, ఒక సేఫ్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తాము. నేషనల్ క్వాంటమ్ మిషన్ 8 years 2023లో లాంచ్ చేశారు. దీనికోసం మనం అలొకేట్ చేసిన ఫండింగ్ వచ్చేసరికి 6,000 crores అనమాట. టైం పీరియడ్ వచ్చేసరికి 2023 to 2031. సో దీని యొక్క బ్రాడ్ టార్గెట్ వచ్చేసరికి 8 yearsలో మనం 52,000 qubitsని ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ మైక్రో టార్గెట్ వచ్చేసరికి 3 yearsలో 20 to 50 qubitsని ఎస్టాబ్లిష్ చేయాలి. 5 yearsలో 50 to 100 qubitsని ఎస్టాబ్లిష్ చేయాలి. దీంతో పాటు క్వాంటమ్ కి డిస్ట్రిబ్యూషన్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. దాని యొక్క రేంజ్ వచ్చేసరికి అట్లీస్ట్ 2000 kilometers ఉండాల్సిందే. సో దీనికోసం 4 థీమాటిక్ హబ్స్ని తీసుకొచ్చాము. ఒకటి క్వాంటమ్ కంప్యూటింగ్, రెండోది క్వాంటమ్ కమ్యూనికేషన్, మూడోది క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, నాలుగోది క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్. అండ్ ఓవరాల్గా పిఎంస్టియాక్ అని చెప్పి ఒక మిషన్ ఉంటుంది. దాంట్లో 9 మిషన్స్ ఉంటాయి. ఆ 9 మిషన్స్లో ఒక మిషనే ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్. దట్స్ ఇట్. సెషన్ని ఎండ్ చేయబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ కోర్స్ని లాంచ్ చేసాము. సో లాంచ్ చేయగానే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సో క్లాసెస్ అనేవి March 3rd నుంచి, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇది ఎక్స్క్లూజివ్గా మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 వాళ్ళ కోసం తీసుకొచ్చాము. సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఇక్కడ మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కోర్స్ని మీరు కానీ తీసుకుంటే ఎటువంటి మంత్లీ మ్యాగజైన్ని చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పీడిఎఫ్స్ మనమే ప్రొవైడ్ చేస్తాము అండ్ క్లాసెస్ కూడా ఉంటాయి. రెండవది, PD 3/5 కానీ మీరు చదివితే ప్లీజ్ అది చదవమాకండి. ఒకవేళ ఈవెందో ఈ కోర్స్ మీరు తీసుకోకపోయినా సరే ఆ మ్యాగజైన్ మాత్రం చదవద్దు, ఎందుకంటే లాస్ట్ 2 to 3 yearsలో చాలా అంటే చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. అది మీకు జిఎస్ పరంగా యూజ్ అవుతుందే తప్ప మీకు కరెంట్ అఫైర్స్ పరంగా కానీ లేకపోతే క్వశ్చన్స్ ఓరియంటెడ్గా అక్కడ ఎక్కువగా రావట్లేదు. సో అందుకని మల్టిపుల్ సోర్సెస్ని మేము కవర్ చేస్తున్నాము. ఎగ్జామ్ రిలేటెడ్ కంటెంట్ని మేము గ్యాదర్ చేస్తున్నాం. సో మనం హిందూతో పాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, పిఐబి కానీ, డౌన్ టు ఎర్త్ కానీ, కురుక్షేత్ర కానీ, ఇటువంటివి అన్ని కంపైల్ చేసి ఒక సింగిల్ స్టాప్ సొల్యూషన్ లాగా మనం తీసుకొచ్చాం. సో దయచేసి ఇది అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంది కాబట్టి అందరూ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో దీంట్లో మీకు 70+ వీడియో లెక్చర్స్ ఉంటాయి. అండ్ కరెంట్ అఫైర్స్ మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాము. అండ్ కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ని కూడా మనం ఎక్స్ట్రాగా కవర్ చేస్తాం. లైక్ అగ్రికల్చర్ కానీ, స్పీషీస్ ఇన్ న్యూస్ కానీ, ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ, ఐఆర్ మ్యాపింగ్ కానీ, ఇటువంటివి మనం ఎక్స్ట్రాగా కవర్ చేస్తాము. మీకు మంచి వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతుంది. అండ్ మీకు ప్రొవైడ్ చేసే హ్యాండ్ అవుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రింట్ కూడా తీయించుకోవచ్చు, చదువుకోవచ్చు చక్కగా. అండ్ సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్ టెస్టులు కూడా ఉంటాయి. ఓకేనా? క్లాసెస్ మాత్రమే కాదు, క్లాసెస్తో పాటు మీకు పీడిఎఫ్స్ వస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ టెస్టులు కూడా వస్తున్నాయి. అది మంచి వాల్యూ ఎడిషన్ జరుగుతుంది. సో ప్లీజ్ యూటిలైజ్ ఇట్. అండ్ మీకు ఒకవేళ కోర్స్ కొన్న తర్వాత నచ్చకపోతే 15 days రిఫండ్ పాలసీ అనేది ఉంటుంది. అది కూడా ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తాం. సో ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఇంత టైం పీరియడ్ పెట్టి ఇలా రిఫండ్ పాలసీ అనేది పెట్టరు. మేము 15 రోజులు పెడుతున్నామంటే ఆలోచించుకోండి, అంత నమ్మకం ఉంది. సో క్లాసెస్ అనేవి చాలా బాగుంటాయి. ఎవరికన్నా సరే ఆలోచన ఉంటే, అంటే డెసిషన్ తీసుకోవాలా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ప్లీజ్ డెసిషన్ తీసుకోండి. క్లాసెస్ నచ్చకపోతే మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు. సో అమౌంట్ వచ్చేసరికి కేవలం 499 rupees మాత్రమే. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. లేదు డైరెక్ట్గా మేము పర్చేజ్ చేసేస్తామని అనుకుంటే ఈ పర్టికులర్ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని ట్యాప్ చేస్తే డైరెక్ట్గా మీరు కోర్సు సెక్షన్లోకి వెళ్ళిపోతారు, అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో క్లారిటీ వచ్చింది కదా? రైట్. బట్ ట్రస్ట్ మీ, ఈ కోర్సును మీరు తీసుకున్న తర్వాత 100% మీకు సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. నాది బాధ్యత. ఇంపార్టెంట్ ఏరియాస్ అన్ని నేను కవర్ చేస్తాను. రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్జెక్టు ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కవర్ చేస్తారనమాట. ఓకే, రైట్. సో లెట్స్ కాల్ టుడే దెన్. సీ ఇన్ ది నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.